ఆహా! అన్నపూర్ణాదేవి స్వయంగా మన రాపూరు శివాలయంలో శివునికి అన్నంతో అలంకరణ చేస్తుంది. ఈ దృశ్యం చూచుటకు బహు ముచ్చటగా ఉంది. అన్నమంతా ఆనందం శివునికి అర్ఘ్యార్చన. రాపూరు శివాలయం కరుణగాలులు వీచన. అన్నాభిషేకాలంకారంలో హర హర శంభో అంటూ భక్తుల హృదయాలు పరవశించన. వెలుగుల కార్తీక మాసం శివుని దైవ ప్రసాదం. పూర్ణమయ్యే అన్నంతో భక్తుల మనసు నిండే ఆనందం. బంగారపు కిరీటం మెరుపు వెలిగే శివ శంకర రూపు. పుణ్య స్నానం లాంటి సేవా పాడనిదే లేదు ఒక్క ఊపు. మందమంతానందం శివునికి అర్ఘచన. రాపూరు శివాలయం కరుణగాలు వీచన. అన్నాభిషేకాలంకారంలో హర హర శంభో అంటూ భక్తుల తులయాలు పరవశించన. అన్నదాన పరమతత్వం శివుని సన్నిధి పవిత్రం. అభిషేకధారల్లో వినిపించే నాదమే పార్వతీపతి తత్వం. వేల దీపాల వెలుగులో వేడుకే వర్ణరంజితం. రాపూరు శివాలయంలో భక్తి ఆకాశానికి ఎగసే శోభితం. మంగళ ధ్వానాలు వినిపించా నాద బ్రహ్మం నడిచింది చుట్టూ. అభిషేకాన్నం జారి పడగా శివుని చిరునవ్వు మెరిసింది అద్దంలో. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు భక్తుల జీవన సాఫల్యం. ఈ చతుర్థ సోమవారం సేవ దైవానుగ్రహ ప్రబల ప్రభావం. ముగింపు హర హర శంభో ఓం నమః శివాయ. రాపూరు శివాలయంలో అన్నాభిషేకం భక్తుల పూజా సమర్పణాయ. కార్తీక మాసం చల్లని వెలుగుల్లో శివుని కరుణా కటాక్షం ఎల్లప్పుడూ కలుగుగాక. ओम ध्रुवं देवा झावड़ा ध्रुवं देवा बृहस्पते ध्रुवं द इन्द्रस्याग्निश्यः राष्ट्रं धारयिताहं ध्रुवम् अयं मुहूर्तस्य मुहूर्तमस्तु तं राजाधिराजाय प्रसन्न्यसाहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैः श्रवणा दधात कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओं तद्ब्रह्म ओं तद्वायो ओं तदात्मा ओं तत्सत्यं ओं तत्सर्वं ओं तत्पुरो नमः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुं पुत्रलाभं दद संवत्सरं दीर्घमायुः नवृच्च परमृच्च गण्ड निवारणवस्तुः नवग्रहाः
అనుకూలతా ఫల సిద్ధిరస్తు ఆచంద్రార్కం కీర్తి ప్రతిష్ఠిత సిద్ధిరస్తు ఓం శ్రీ కార్తీక చతుర్దశ సోమవాసర ఫల సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు తథాస్తు